ఈ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటి అనుకుంటే కనుక రోబోటిక్ పార్క్. మంచి మంచి గేమ్స్ ఉన్నాయి అండ్ మనకి డాన్స్ షోస్ జరుగుతుంటాయి. అన్నీ కూడా కిడ్స్కి సంబంధించినటువంటి టాయ్స్ ఉన్నాయి. ₹100 అంటే రీజనబుల్ కదా. అండ్ అవే కాకుండా లెగ్గిన్స్ దుపట్టా కలెక్షన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అంటే మనం ఏదైనా డ్రెస్ తీసుకుంటే దానికి సెట్ చేసి తీసుకోవచ్చు మ్యాచింగ్. బట్ అన్ని 200-300 రేంజ్ వేనంట. ఆయిల్, గ్రీస్, కర్రీ, కాఫీ, టీ, బ్లడ్, ఇంకు ఒక బట్ట నుంచి ఇంకో బట్టకు రంగంటిన పసుపు, పచ్చడి, పాన్, గుట్కా ఎలాంటి స్టెయిన్స్ ఉన్నా కానీ ఈజీగా పోతుంది. వావ్, బాగున్నాయి. ఎవ్రీవన్, నేను మీ బాను. వెల్కమ్ టు హైదరాబాద్ అమ్మాయి ఛానల్. ఈ రోజు మీ అందరినీ ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి అయితే తీసుకొచ్చాను. సో అది వచ్చేసి మన ఎగ్జిబిషన్ అన్నమాట. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి జుబ్లీ బస్ స్టాప్ కి పక్కన మనకి క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్ లోనే స్టార్ట్ చేశారు. ఈ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటి అనుకుంటే కనుక రోబోటిక్ పార్క్. సో చిన్న పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ పిల్లల కోసమే కాదు, పెద్దవాళ్ళ కోసం కూడా మ్యూజికల్ చైర్ ఉంటుంది, ఇంటర్నేషనల్ మ్యాజిక్ షో ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. వాటితో పాటు మనందరికీ లేడీస్ కి ఇష్టమైంది ఏంటో తెలుసు కదా, షాపింగ్. మనం షాపింగ్ చేసేటువంటి అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే క్లాతింగ్ కావచ్చు, జ్యువెలరీ కలెక్షన్స్, ఇలాంటి అన్ని కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోతేనే మనకు అర్థమవుతుంది అసలు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. చాలా ఎక్సైటింగ్ గా, చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో, కాబట్టి స్కిప్ చేయొద్దు. సో ఇమీడియట్ గా మనం లోపలికైతే వెళ్ళిపోదాం. మీకు చెప్పాను కదా, ఇది మనకి సికింద్రాబాద్ దగ్గరలో ఉన్నటువంటి జుబ్లీ బస్ స్టాప్ అందరికీ తెలుసు. దానికి పక్కనే మనకి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి. మనకి 3 years బేబీస్ నుంచి మనకి టికెట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో చిల్డ్రన్స్ కి కావచ్చు, అడల్ట్స్ కి కావచ్చు, మనకి ₹50 పర్ హెడ్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clock నుంచి 10-10:30 వరకు కూడా మీకు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 28th ఏప్రిల్ స్టార్ట్ చేశారు. మనకి 3 months వరకు ఉంటుంది. అంటే జూన్ ఎండింగ్ వరకు కూడా మనకి ఎగ్జిబిషన్ అనేది నడుస్తూనే ఉంటుంది. చాలా బాగుందండి. నేను లోపలికి వెళ్ళి ఒకసారి చూసేసేది వచ్చాను, అసలు ఎలా ఎక్స్ప్లోర్ చేయాలని. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, అసలు అన్నీ కూడా ఒకసారి చూద్దామని వచ్చేసేయండి. సో మీకు ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి కదా, మనం ఎక్కడున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మనం రోబోటిక్ యానిమల్స్ పార్క్లో ఉన్నాము. రోబోటిక్ అనిమల్స్ అంటే పిల్లలకి ఇష్టం. అందులోనూ మనకి రోబోటిక్ అనిమల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంతకుముందు అయితే టీవీలోనే చూస్తుంటారు పిల్లలు. సో ఇలాంటి వాటికి వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే, దీంట్లో స్పెషల్గా మనం చూడాల్సింది జిరాఫీ ఒకటి, డైనోసర్ ఒకటి. సో ఇక్కడ నుంచి వద్దాము. సో చూడొచ్చు, అక్కడ పాంటా ఉంది అండ్ హార్స్ ఉంది. మనకి ఫారెస్ట్ లో ఎలాంటివి అయితే ఉంటాయో సో అలాంటి అనిమల్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. స్పెషాలిటీ అంటే జిరాఫీ అంట. దాని తర్వాత ఎలిఫెంట్స్ కూడా 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి చాలా పెద్దగా. ఎన్నో ఏళ్ల క్రితం చూసినటువంటి డైనోసర్ ఇప్పుడు మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ అట్రాక్షన్ కూడా మనకి ఇదే అన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఫారెస్ట్ సెట్ చేశారు. వాటితో పాటు ఇక్కడ మనకి చూడండి జింకలు, పులి, ఇంకా చాలా అనిమల్స్ అయితే ఉన్నాయి. అన్ని చెప్పుకుంటూ పోతే ఎక్సలెంట్ ఉంది అసలు. సో ఇక్కడ మీరు పిల్లల్ని కూడా చూడొచ్చు, చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారంటే పిల్లలు కూడా. సో మీరు కూడా హ్యాపీగా ఒకసారి మాత్రం రండి, చాలా ఎంజాయ్ చేస్తారు. షాపింగ్ ఉంటుంది అండ్ మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దాంతోపాటు పిల్లలకి ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. సో ఇది మొత్తం కూడా మనకి రోబోటిక్ యానిమల్ పార్క్. సో లోపల వచ్చేసి మనకి ఇంకేముంటాయో చూద్దాం పదండి. రోబోటిక్ యానిమల్ పార్క్ అయిపోగానే లోపలికి ఎంటర్ అవ్వగానే సో ఇక్కడ కనిపిస్తుంది బ్యాక్ సైడ్, ఇదంతా కూడా సెల్ఫీ ఏరియా అంట. సో అందరు కూడా ఫొటోస్ దిగుతున్నారు, సెల్ఫీస్ దిగుతున్నారు. దాని తర్వాత మనకి అన్నీ కూడా షాపింగ్ సెక్షన్ ఇదంతా. సో లేడీస్కి ఇష్టమైన ప్లేస్ ఇది. సో మనకి స్టార్ట్ అవ్వగానే ఇక్కడ బుక్స్ కానివ్వండి, అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా మనకి బ్యాంగిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో నాకు ఇక్కడ చూస్తే అర్థమైంది ఏంటంటే, మనకి బయట చూడనటువంటి కలెక్షన్స్ అయితే వీళ్ళు పెట్టారు. ఖాసే
कहाँ से है? जयपुर से। వావ్ బాగున్నాయి. ఓకే స్టోన్స్లో అండ్ ఈ కలెక్షన్స్ కూడా అన్ని కలర్స్లో ఉన్నాయి. वाओ सुपर बस है ये. 1 मिनट पका लीजिए, मैं पहनती हूँ इमीडिएटली. बहुत अच्छा लगा मुझे. చాలా బాగుంది. 400 का है, ऑफर प्राइस है आपके लिए. ऑफर पर कितने में मिलेगा हम लोग को? 400 का रहेगा एक्चुअली प्राइस. एक्चुअली प्राइस ऑफर में 200 पे दे रहा हूं. 200 రూపీస్ కి 4 బ్యాంగిల్స్. మై గాడ్ సీరియస్లీ చాలా బాగున్నాయి. నేను అది తీసుకుంటా. అన్బ్రేకబుల్. సో లోపల కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ ఇది ఉంటుంది కదా, అస్సలు పోవు. 200 రూపీస్ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయంట. చాలా బాగున్నాయి. ఇలాంటి కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా చాలా ఉన్నాయి. ప్లెయిన్ బ్యాంగిల్స్లో ఉన్నాయి, స్టోన్స్లో ఉన్నాయి, అండ్ ఇక్కడ మనకి లక్క గాజులు ఉన్నాయి, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉన్నాయి, సీసం గాజులు ఉన్నాయి. వావ్ ఇవి కూడా బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి. ఏ కితనే కా? 150 का है. మై గాడ్ నాకు బ్యాంగిల్స్ బాగా నచ్చాయి. థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా. సో మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది వీళ్ళది వచ్చేసి. చూడొచ్చు, మీకు చూస్తే కూడా అర్థమవుతుంది కదా. జావేద్ బ్యాంగిల్స్ అంట, జైపూర్ బ్యాంగిల్స్ అన్నీ కూడా చూడండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల గాజులు ఉన్నాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి, ఆఫర్స్లో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు అన్నీ కూడా క్లాతింగ్ సెక్షన్. చిన్నపిల్లలవి కిడ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళ ఉన్నాయి, నైట్ వేర్ ఉన్నాయి, వాటితో పాటు కుర్తీస్ ఉన్నాయి. అండ్ 150 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంట. లాంగ్ కుర్తీస్ ఉన్నాయి. లాంగ్ కుర్తీస్ అండ్ స్కర్ట్స్ కూడా 250 రూపీస్ ఉంది. ప్లాజో, ఓకే ప్లాజోస్ 250 రూపీస్. సూపర్ ఉన్నాయి అసలు కలెక్షన్స్ అయితే. ఇవా? సో ఇవి ఏ తీసుకున్నా కూడా 550 రూపీస్ ఈచ్ వన్ వేసి పెట్టారు. అమేజింగ్ అసలు. నేను చూపిస్తా. నాకైతే బాగా అనిపిస్తుంది అసలు. రియాన్లో ఓన్లీ 550 రూపీస్. అండ్ చందేరీలో కావచ్చు మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి అన్నీ కూడా 550 రూపీస్ ఈచ్ వన్. సో ఇంకా చాలా సెక్షన్స్ చూడాలి. ఇలా చూసుకుంటూ వెళ్తే తప్పకుండా మాత్రం విజిట్ చేయండి. ఇక్కడ చూద్దాం. వావ్ అన్నీ కూడా ఫ్యాన్సీ కలెక్షన్స్. అంటే మనకి క్లిప్స్ కానివ్వండి, అన్నీ కూడా హెయిర్ యాక్సెసరీస్ కనిపిస్తున్నాయి. వాటితో పాటు మనకి చైన్స్ కావచ్చు అండ్ బ్రేస్లెట్ కలెక్షన్స్ కావచ్చు. సో ఇక్కడ అన్నీ కూడా చైన్స్ ఉన్నాయి అండ్ మనకి ఫింగర్ రింగ్స్ ఉన్నాయి అండ్ కాస్మెటిక్స్ కూడా కనిపిస్తున్నాయి నాకు. బ్రేస్లెట్స్ అండ్ హెయిర్ క్లిప్స్ అండ్ కిడ్స్కి సంబంధించినటువంటి చిన్న పిల్లలకి బేబీస్కి ఉండేటువంటి హెయిర్ బ్యాండ్స్ కావచ్చు, రబ్బర్ బ్యాండ్స్ కావచ్చు, క్లిప్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇయర్ రింగ్స్ అండ్ అక్కడ చూస్తే మనకి నెక్ సెట్స్. సో పర్ల్స్లో చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మనకు కొంచెం వెస్ట్రన్ వేర్ వేసుకుంటే కనుక బాగుంటాయి. శారీస్ పైన కావచ్చు, డ్రెస్సెస్ పైన, దేనిపైన జీన్స్ పైన అలా అన్నీ బాగుంటాయి. సో చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. యా స్టైలిష్ అయిపోయాయి కదా, నడుస్తున్నాయి. పోనీ వేసుకోవడానికి బాగుంటాయి. శారీ పిన్స్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయండి, చాలా చూడాలి రండి. ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా మనకి పింగాణి ఐటమ్స్ ఉన్నాయి. సాసర్ కప్స్ కానివ్వండి, అండ్ ఇక్కడ జాడీలు, పచ్చడి జాడీలు ఉన్నాయి. అండ్ మనకి టీ కప్స్ ఉన్నాయి. అంతేకాకుండా డెకరేటివ్ ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. డెకరేషన్ పర్పస్ మనం యూస్ చేసుకోవటానికి సైజెస్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా హోమ్ నీడ్ ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా మనకి అన్బ్రేకబుల్ కావచ్చు. కొంచెం మనం చూస్తాం కదా షోకేస్ పర్పస్ యూస్ చేసేవి, ఇంటికి సంబంధించిన కిచెన్కి సంబంధించినటువంటి కలెక్షన్స్, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో చూడొచ్చు ప్లాస్టిక్ కానీ స్టీల్ అండ్ ఇవన్నీ కూడా. సో చెప్పాను కదా మనకి ఇంట్లో వాడుకోవటానికి సంబంధించినటువంటి కలెక్షన్స్. అండ్ ఇక్కడ స్టీల్ కప్స్ కానివ్వండి, చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డబ్బాలు కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టేటువంటివి. అండ్ ఇక్కడ వెజిటేబుల్ కట్టర్స్ కూడా ఉన్నాయి. బాటిల్స్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్స్ అండ్ కిడ్స్ ఆడుకోవడానికి అండ్ మనీ సేవ్ చేసుకుంటుంటారు కదా, కిడ్డీ బ్యాగ్స్, అవి కూడా ఉన్నాయి. చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, ఏం చెప్తాము పదండి. సో ఇది చిన్నపిల్లలు అందరూ ఇష్టపడేటువంటి షాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్నీ కూడా కిడ్స్కి సంబంధించినటువంటి టాయ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడండి. సో డిఫరెంట్ టైప్స్ పిల్లలు ఎలాంటి ఇష్టపడతారో, బేబీ గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, వాళ్ళకి అందరికీ కూడా ఇష్టం ఉన్నటువంటి మంచి
ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో చాలా మంది అండి ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. బట్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి. చూసాం కదా మన బ్యాంగిల్స్ కానీ అవన్నీ కూడా. సో చాలా ఉన్నాయి. ప్రైజెస్ అడగాను, లేట్ అయిపోద్ది. రండి. సో ఇక్కడ కూడా ఇంకొక క్లాతింగ్ స్టాల్ అయితే కనిపిస్తుంది నాకు. అండ్ 100 రూపీస్ అంట కుర్తీస్ టాప్స్. ఇవి ఓన్లీ 100 రూపీస్. కిడ్స్ అనే కాదు, ఇందులో పెద్దవాళ్ళే కూడా ఉన్నాయి. 100 రూపీస్ అంటే రీజనబుల్ కదా. అండ్ మీకు ఇంకొకటి, నేను బాను క్రేజీ టాక్స్లో కూడా పెడతాను. బాను క్రేజీ టాక్స్ మీ అందరికి తెలుసు, కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్. దాంట్లో కూడా క్లియర్గా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కూడా 100 రూపీస్. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. ప్రైసెస్ కూడా అన్ని రాసి పెట్టారు వాళ్ళు. వావ్, లైట్ పింక్ రాజస్థానీ క్వాలిటీ. ఓకే, రాజస్థానీ మోడల్ అన్నీ కూడా. అండ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది, డౌట్ లేదు. ఎక్సలెంట్ కలెక్షన్స్. 700. ఓకే, మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్తో ఓన్లీ 700 రూపీస్. దుపట్టా కూడా అవసరం లేదు, లాంగ్ ఫ్రాక్ కాబట్టి. కావాలని కూడా దుపట్టా వేసుకోవచ్చు, లేదంటే లేదు. 1000 రూపీస్కి మనకి ఫుల్ డ్రెస్ సెట్ అంట, 3 పీసెస్ సెట్. సో బాటమ్ వస్తుంది, కుర్తీ వస్తుంది, దుపట్టా కూడా వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, చూపించాను కదా. జస్ట్ మీరు వచ్చేస్తే చూసేయచ్చు. ఇక్కడ మనం ఆడుకొని షాపింగ్ చేసి అలసిపోతే కనుక ఇక్కడ మనకి కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ కూడా దొరుకుతాయి. అండ్ దీనికి కరెక్ట్గా ఆపోజిట్లోనే మనకి ఫుట్వేర్ కలెక్షన్స్ కనిపిస్తాయి. వాటిని కూడా ఒకసారి చూద్దాం. పూరా 200-300 కా. ఓకే, సో చాలా బాగున్నాయి. నేను ఎక్కడ 450 చెప్తారేమో ఎగ్జిబిషన్ కాబట్టి అనుకున్నా. బట్ అన్ని 200-300 రేంజ్ వేనంట. నాకు అసలు టైం సరిపోద్దా అనిపిస్తుంది. ఇంకొక రోజు రావాలేమో షాపింగ్కి. ఒకవేళ నేను వచ్చి షాపింగ్ చేస్తే కనుక బాను క్రేజీ టాక్స్లో అయితే నేను షేర్ చేస్తాను. సీరియస్లీ అబ్బా చాలా బాగున్నాయి. ఒకసారి మాత్రం విజిట్ చేయండి. మనకి సికింద్రాబాద్కి చాలా దగ్గరగా ఉంటుంది జూబ్లీ బస్ స్టాప్. దానికి పక్కనే మనకి ఈ ఎగ్జిబిషన్ అనేది నడుస్తుంది. June 30 వరకు కూడా, జూన్ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి డోర్ మ్యాట్స్ అనేసారు. 300 రూపీస్ అంట. అండ్ 30 రూపీస్కి పర్ కేజ్ గ్రామ్స్ ఏదో చెప్తున్నారు. ఒకసారి అడుగుతా నేను. క్యా మిలేగా? खादी शर्ट्स, डोर मैट, साड़ीज, ఓకే, कारपेट. 30 రూపీస్ బోల్ రే క్యా హై वो? 30 रुपीज 100 ग्राम. 100 ग्राम्स. ओके, 300 रुपीज केजी डोर मैट. डोर मैट्स 300 को 1 किलो बोले तो कितने आएगा? 4 पीसेस आता है, 4, 5. हाँ, हाफ కేజీ ऐसा भी ले सकते. సో శారీస్ కూడా ఉన్నాయి, మనం ఎన్నైనా తీసుకోవచ్చు. ఖాదీ షర్ట్స్ అంట అండ్ డోర్ మ్యాట్స్ మనం 1 కూడా తీసుకోవచ్చు అంట. కాకపోతే ఏంటంటే దాని గ్రామ్స్ కేజీస్ లాగా మనకి చేస్తారు. అండ్ ఇవన్నీ కూడా మనకి కార్పెట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. శారీస్లో కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి. అండ్ రండి. సో మనకి స్టాల్ దగ్గర నాకైతే ఇక్కడ కొంచెం ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించింది. అడుగుదాం ఈయనని. క్యా బనానే भैया? मंचूरिया मसाला बना है। मंचूरिया मसाला. ओके, क्या चाहिए हम लोग को बनाने के लिए? ऐसा पाउडर रहता है, हाँ, थोड़ा हाँ। पाउडर डालो, थोड़ा पानी डालो। ओके। आपको जो पसंद है वेजिटेबल, आलू, भिंडी, गोभी, प्याज, कौन ओके। सा वेजिटेबल ऐसा मिक्स करके नॉन वेज भी डाल सकते हैं? नॉन वेज भी डाल सकते हैं। नॉन वेज का ये है, नॉन वेज में चिकन, फिश, प्रॉन्स कुछ भी बना सकते हैं। अच्छा, खाली मिलाइए, तलिए, नमक मिर्ची नहीं डालना सब। कितने का है? 100 के 2 है। 100 का 2. वेज हाँ, का एक- भी ले लो, नॉन वेज का भी ले सकते हैं. एक भी ले सकते हैं। अच्छा, 100 రూపీస్కి 2 అంట. జస్ట్ కలపాలి, ఫ్రై చేయాలి. ఉప్పు కారం వేయద్దు, అన్ని ఇంట్లో ఉంటాయి. ఏ వెజిటేబుల్ అయినా సరే. బాగుంటుందా? టేస్ట్ చేయండి మేడం. నిజంగా బాగుంది. సో ఈ స్టాల్లో వచ్చేసి మనకి అన్ని కూడా ఇయర్ రింగ్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. అండ్ కిడ్స్కి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ కనిపిస్తున్నాయి. వాటి తర్వాత అన్ని కూడా డెకరేషన్ పర్పస్ యూస్ చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్ వాజెస్ కనిపిస్తున్నాయి నాకు. సో ఇయర్ రింగ్స్ అంటే అన్ని పిచ్చే. బట్ చాలా పెద్ద పెద్ద రింగ్స్ ఉన్నాయి, వాటిని చూస్తా. అండ్ ఇక్కడ సైడ్ కూడా బ్రేస్లెట్స్ ఉన్నాయి. బ్రేస్లెట్స్ కూడా మోస్ట్లీ అన్నీ ఇష్టమే. జీన్స్ పైన పెట్టుకోవడానికి చిన్న చిన్న స్ట్రక్స్ లాగా ఉన్నాయి. అండ్ ఇవి నల్లపూసల దండలు. అండ్ ఇక్కడ సైడ్ చూస్తే కనుక చాలా పెద్ద హ్యాంగింగ్స్ కనిపిస్తున్నాయి. సో ఇది స్టార్ట్ అయ్యి 1 వీక్ ఎక్కువ అయిపోయింది. నేనే మిస్ అయినా, చాలా మిస్ అయిపోయింది. ఇంతకుముందు జస్ట్ షాపింగ్ రావాల్సింది. నేను నా పర్సనల్ షాపింగ్కి మళ్ళీ ఇంకొక రోజు రావాలి, లేట్ అయిపోవచ్చు. బట్ చూడండి, సో తప్పకుండా మాత్రం విజిట్ చేయండి. సీరియస్లీ కలెక్షన్స్ మాత్రం సూపర్. సో ఇదైతే నాకు రాజస్థానీ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. అడుగుదాం. क्या चीज़ मिलेगा आपके पास? पूरा राजस्थानी क्या है ना वो? साड़ीज भी हैं. ओके, ड्रेसेस, साड़ी भी आएगा। हाँ, रोलिंग साड़ी से क्या वो? रोलिंग साड़ी, ये बनारस साड़ी बंदिश का है, कितने का है? ये 1500 का है मैडम। రీజనబుల్ కదా. ఇన్ని వీడియోస్ చూస్తుంటే మన హోల్సేల్ అవేవి అక్కడ కూడా అంతే అనిపిస్తున్నాయి నాకు. సో చాలా రీజనబుల్గా పెట్టుకున్నారు. 1500 రూపీస్. డ్రెస్ మెటీరియల్స్ కితనే का है? 750. ఓన్లీ 750. సీరియస్లీ దీనిపైన మొత్తం కూడా వర్క్, హ్యాండ్ వర్క్. ఇది
వర్క్తో మనకి 750, అది కూడా మంచి క్వాలిటీలో ఉంటే సీరియస్లీ రీజనబుల్. ఓ క్యా పిల్లో కవర్స్ కాయో దివాన్ సెట్తో పాటు మనకి క్వశ్చన్స్కి వేసేటువంటి కవర్స్ కూడా వచ్చాయి. అండ్ బెడ్షీట్ కూడా ఉందంట. ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్. ఏ కితనే కా 850 రూపీస్ అంట. బాగుంది. ఏ సాడీ 600 రూపీస్ ఓన్లీ. సాడీ कलर तो नहीं जाएगा ना? ఓహో 600 రూపీస్ విత్ బనారస్ బ్లౌజ్. ఇంతకన్నా ఏం కావాలి? ఇంత మంచి శారీ మీకు. బార్డర్ కూడా మనకి పట్టు స్టైల్ బార్డర్ వచ్చింది. చాలా బాగున్నాయండి. ఈ స్టాల్ వచ్చేసి మనకి కిడ్స్కి సంబంధించింది. ఇక్కడ నాకు బేబీ గర్ల్కి సంబంధించినటువంటి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ బేబీ బాయ్ కూడా ఉన్నాయి. 150 రూపీస్ అండ్ 250 రూపీస్. ఇవి కొంచెం నార్మల్ ఫ్రాక్స్, అవి కొంచెం షేర్వానీ ఆ టైప్లో ఉన్నాయి కాబట్టి 250 రూపీస్. అండ్ లోపల అన్నీ కూడా మనకి మంచి పార్టీవేర్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ కదా, మనకి మంచి హౌజరీ క్లాత్లో ఉన్నాయి. అండ్ రెండు వచ్చాయి షర్ట్. లోపల కూడా కొన్నిటికి బాటమ్ ఉంది, కొన్నిటికి లేదు. టీ షర్ట్స్ ఓన్లీ 50 రూపీస్. ఈ స్టాల్ కూడా మనకి కుర్తీస్, డ్రెస్సెస్కి సంబంధించింది. అండ్ ఇవి కూడా మనకి 200, 300లో ఉన్నాయి, కొన్ని 500 ఉన్నాయి అండ్ కొన్ని 700 ఉన్నాయి. చాలా బాగున్నాయి. అండ్ అవే కాకుండా లెగ్గిన్స్, దుపట్టా కలెక్షన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అంటే మనం ఏదైనా డ్రెస్ తీసుకుంటే దానికి సెట్ చేసి తీసుకోవచ్చు మ్యాచింగ్. సో ఇక్కడ చూడొచ్చు. ఈ స్టాల్ కూడా మొత్తం అన్నీ మనకి చిన్న పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులన్నీ. సో వాళ్ళ ప్రైజెస్ కూడా వేసి పెట్టారు. 150 రూపీస్ అంట. అవి ఏ తీసుకున్నా కూడా చూడొచ్చు. 150 రూపీస్కి కార్స్ కానీ అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మాస్క్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ వీటితో పాటు పిల్లలు జస్ట్ మన కిడ్నీ బ్యాంక్ లాగా మనం కూడా వేసుకోవచ్చు. లాక్ ఉంది కాబట్టి ఏమన్నా మనీ పెట్టుకోవడానికి ఇలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇంకొక స్టాల్ కూడా, దీంట్లో కూడా కుర్తీస్ అంటే పెద్దవాళ్ళవి, చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ మనకి జనాలు కూడా చాలామంది కనిపిస్తున్నారు. చాలామంది పబ్లిక్ వస్తున్నారు. సో చాలామంది కూడా 6:30 తర్వాత వస్తున్నారు అనమాట. మనకి 5కి స్టార్ట్ అయినా కూడా అన్ని లైట్స్ వేసేసి మనకి స్టాల్ స్టార్ట్ చేసి 6:30. సో 6 తర్వాత వస్తే 6 నుంచి మన 10 వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అంతా కూడా మనకి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అడుగుదాం ఎంత అని. అండ్ ఈ 2 పర్పస్ మనం ఇలా పట్టుకోవచ్చు అండ్ స్లింగ్ బ్యాగ్ లాగా మనం ఇలా వేసుకోవచ్చు కూడా. వీటి ప్రైజెస్ ఎంత ఉన్నాయి? కితనేకా? 250 రూపీస్. సో బయట ఉన్న ప్రైజెసే మనకి ఎగ్జిబిషన్లో కూడా ఉన్నాయి. ఎగ్జిబిషన్ అనగానే మనకి చాలా ప్రైజెస్ ఉంటాయి అనుకుంటాం. ఏ బడా వాళ్ళ కుచ్బిలేలో 250. సో ఏది తీసుకున్నా కూడా 250 రూపీస్ అంట. మనకి చిన్నది కావచ్చు, పెద్దది ఏదైనా కూడా. అండ్ ఆపోజిట్లో చూస్తే కనుక మనకి ఫుట్వేర్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ ఫుట్వేర్లో కూడా మనకి జైపూర్ కలెక్షన్స్ లాగా ఉన్నాయి. ఇవి ఒకసారి చూద్దాం. क्या है भैया आपका स्पेशलिटी? कुछ अलग दिख रहा मुझे. ये जयपुर का है ना? वो कितने का है? प्राइस बोल दीजिए. ये वाला पूरा 300 का है, 250 का है. 250, 300 రేంజ్లో ఉన్నాయంట. కట్ షూస్ అండ్ ఇంకా మనకి మెన్స్వి కూడా ఉన్నాయి. షేర్వానీ పైన అలా వేసుకుంటారు కదా, అలాంటివి ఉన్నాయి. మనకి నార్మల్గా అక్కడ ప్లెయిన్గా ఉన్నాయి. కొంచెం పార్టీ వేర్ అలా కాకుండా మనకి సింపుల్గా డైలీ వేసుకోవడానికి కూడా అలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ శాండిల్స్ ఉన్నాయి, హీల్స్ ఉన్నాయి, వాటితో పాటు మనకి కట్ షూస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ కూడా మనకి వాచెస్ ఉన్నాయి. వాచెస్తో పాటు పర్ఫ్యూమ్స్ కానీ స్ట్రీమర్స్ అంట. అండ్ మనకి ఇవి కూడా ఉన్నాయి. హెయిర్ని మనకి కర్లీలు చేస్తాం కదా, అలాంటివి ఉన్నాయి. అండ్ చైన్స్, ఖడాస్ ఏమో కనిపిస్తున్నాయి నాకు డిఫరెంట్గా. వాచ్ కితనే కా హై? वॉच इस मैडम 150 200 100 रुपीस 100 से है स्टार्टिंग प्राइस. ओके. ये स्ट्रीमर? स्टीमर 100 रुपीस का है. 100 रुपीस ओनली? Yes, only 100 Okay, rupees. బాగుంది. ये वाला लैम्प? दूसरा मैडम ये वाला 200 रुपीस 200 ఓన్లీ. ఓకే. లైట్ ల్యాంప్, ఇది ఎమర్జెన్సీ లైట్. ఓ చార్జబుల్ ఉంటుంది. మొబైల్ చార్జర్లో చార్జ్ చేయాలి, మళ్ళీ సోలార్ కూడా ఉంటుంది. అవునా? ఆ, అయిపోతే ఒకవేళ ఖరాబ్ అయితే ఏంటి? ఏంటి ఏం లేవు మేడం. చిన్న బ్యాటరీ వస్తుంది, బ్యాటరీ రిపేర్ చేయడానికి వస్తుంది మేడం. బ్యాటరీ వేరే వేసుకుంటే సరిపోతుంది. ఓకే. సోలార్ సోలార్. హెయిర్, బాడీ మసాజర్, ఐబ్రో మేకర్స్. ఓ ఐబ్రో మేకర్ కూడా ఉందా? లేటెస్ట్ చాలా ఉంటుంది కదా, లేజర్ టైప్లో. లేజర్ టైప్లో ఐబ్రో మేకర్. అండ్ ఇది వచ్చేసి హెయిర్ డ్రయర్ ఉంది. స్ట్రైట్నర్లో కూడా చాలా ఉన్నాయి. కర్లీ ఉంటాయి, స్ట్రైట్ ఉంటాయి కదా మన స్ట్రైట్నర్లో. సో అలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్గా ఉంది. ఇవైతే ఖరాబ్ అవ్వవు కదా? లేవు మేడం. ఎంత ఇవి? ఇది క్వాలిటీ ఐటమ్ ఉంటుంది మేడం. ఓకే. ఇది నీకు వస్తుంది మేడం 350 350 పెద్ద రూపీస్. సైజ్. అంటే చిన్న సైజ్ తీసుకెళ్తే 300 రూపీస్. బ్రాస్లెట్, చైన్స్, కిచెన్స్, వాచెస్, హెడ్ మసాజర్, కూల్ బ్యాగ్, హెడ్ బాడీ మసాజర్, చాలా వెరైటీ ఉన్నాయి మేడం.
చాలా ఉన్నాయండి. సో సీరియస్లీ నేనైతే అనుకున్నాను ఫస్ట్ ఎగ్జిబిషన్ అనగానే ప్రైసెస్ ఎక్కువ పెడతారు కదా అని, బట్ లేవు, రీజనబుల్ ఉన్నాయి. మీరే చూడొచ్చు. ఒకసారి రండి, ఎంజాయ్మెంట్తో పాటు మనకి షాపింగ్ కూడా జరిగిపోతుంది. అండ్ ఇక్కడ ఆపోజిట్లో చూసుకుంటే కూడా మనకి సన్ గ్లాసెస్ కానివ్వండి అండ్ బెల్ట్ ఇలాంటివి కనిపిస్తున్నాయి. హ్యాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, బాగున్నాయి అనుకుంటా. ఇది కూడా బాగుంది. అండ్ ఇక్కడ కిడ్స్వి కూడా ఉన్నాయి. ఏది తీసుకున్నా 100ఏనా? 180, 200 ఏది తీసుకున్నా అదే రేంజ్లో ఉన్నాయా? ఏవి తీసుకున్నా 100, 200లోనే ఉన్నాయంట. సో ఇక్కడైతే నాకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే ఏంటో అడుగుదాం. ఇవేంటి? హ్యాపీ ఫ్యామిలీ. హ్యాపీ ఫ్యామిలీ, ఓకే. అన్ని డెకరేటివ్ పర్పస్. ఇవి మనం కార్లో అలా పెట్టుకుంటాం కదా. వెరీ గుడ్. అండ్ 7 చక్ర బ్రెస్లెట్ ఇస్ వెరీ ఫేమస్, స్పెషల్లీ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ దిస్. This 7 చక్ర బ్రెస్లెట్ ఫర్ ఓవరాల్ హెల్త్ కేర్ అండ్ గుడ్ లక్. ఓ 7 చక్ర బ్రెస్లెట్. సో గుడ్ లక్ కోసం కావచ్చు, హెల్త్ కోసం అలా వేసుకుంటారంట. ఇది ఎంత? ఫ్యామిలీ. దిస్ ఇస్ 350. 350. ఫ్యామిలీ గుడ్ లక్ ట్రీ, బ్యాంబూ ట్రీ, ఓకే. మెనీ మోర్. లాఫింగ్ బుద్ధాస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మనకి ఇలా ఉంటాయి కదా ఆవువి, ఇవి కూడా మంచిదంటారు ఇంట్లో పెట్టుకుంటే. ఎస్, హ్యాపీనెస్కి వాటికి. అండ్ గవ్వలు, ఇంకా ఇంటి తోరణాలు ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ కూడా మొబైల్ యాక్సెసరీస్ ఉన్నాయి. మొబైల్ యాక్సెసరీస్తో పాటు కొన్ని నాకు వ్యాలెట్స్ కానీ ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ మొబైల్ యాక్సెసరీసా? मोबाइल शॉप है, మొబైల్ షాప్. ఇయర్ ఫోన్స్ కానివ్వండి అండ్ వ్యాలెట్స్ కానివ్వండి అండ్ మనకి ఇంకా చూసుకుంటే స్పీకర్స్ కానీ అండ్ ఇవి రింగ్ లైట్స్ కూడా చూస్తాం కదా, రింగ్ లైట్స్ ఉన్నాయి. స్టాండ్స్ కూడా ఉన్నాయి, మొబైల్ స్టాండ్స్ కానివ్వండి. సో ఇవి కార్లో అలా పెట్టుకున్నారు అండ్ మనకి లొకేషన్ చూసుకోవడానికి కూడా యూజ్ చేస్తున్నారు, 2 వీలర్ పైన అలా. అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి అన్నీ కూడా వూల్ కలెక్షన్స్ ఉన్నాయి, వూల్ ఐటమ్స్. ఒకసారి అడుగుదాం, మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి? టేబుల్ క్లాత్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయా? ఓకే. టేబుల్ అన్ని వూల్ కలెక్షన్సే కదా, ఉల్లన్వే కదా అన్ని? కాదు, ఇది కాటన్ థ్రెడ్. కాటన్ థ్రెడ్. క్రోషియా వర్క్ అంటారు ఇది. అచ్చా, ఆహా. ఇట్లా లేడీస్ కి వచ్చేసి పోంచోళ్ళు. అవును, ఓకే. రౌండ్ వస్తుంది, ఆహా. స్క్వేర్ లాగా వస్తుంది. ఓకే. చిన్నపిల్లలందరికీ ఫ్రాక్స్ కూడా ఉన్నాయా? ఆల్ బార్న్ బేబీ దగ్గర నుంచి ఓకే. ప్రైసెస్ ఎలా ఉంటాయి? ఫ్రీ సైజ్ వరకు ప్రైసెస్ రీజనబుల్ మేడం. ఫ్రాక్స్ అయితే ఎంత ఉన్నాయి? చిన్నపిల్లల ఫ్రాక్స్ 350 అలా. ఇవి ఫీచర్స్ 550 అట్లా. 550 అలా. ఇలా చిన్నదైతే మనకి 350 రూపీస్. 50 రూపీస్ ఓన్లీ 50 రూపీస్ అంట. ఇవి తాంబాలం పైన అలా వేయడానికి, మనకి ప్లేట్ పైన వేయడానికి ఉండేటివి కూడా ఉన్నాయి. 50 రూపీస్ ఈచ్ వన్. ఫ్రాక్స్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఈ స్టాల్లో ఏమో డిఫరెంట్గా అనిపిస్తున్నాయి నాకు, ఏమో మెడిసిన్స్ లాగా. అడుగుదాం, ఏంటివి? చూడండి, ఓకే. ఇది మన బట్టలపై మరకలు, ఓకే. ఎనీ స్టేన్స్, ఆయిల్, గ్రీస్, కర్రీ, కాఫీ, టీ, బ్లడ్, ఇంకు, ఒక బట్ట నుంచి ఇంకో బట్టకు రంగంటిన పసుపు, పచ్చడి, పాన్, గుట్కా, ఓకే. ఎలాంటి స్టెయిన్స్ ఉన్నా కానీ ఈజీగా పోతుంది. ఎనీ మెటల్స్, గోల్డ్, సిల్వర్, బ్రాస్, కాపర్ అలాంటి మెటల్స్ ఏమైనా క్లీన్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ వేయచ్చు, వెహికల్స్ వాష్ చేయొచ్చు. అబ్బా, క్లాత్ దగ్గర నుంచి గోల్డ్ వరకు కూడా వాష్ చేసుకునే అటువంటిది. ఇది చాలా బాగుంది. ఇది చూడండి, మెటల్స్ అన్నాను కదా, అవును. గోల్డ్, సిల్వర్, బ్రాస్ ఏదైనా కడగొచ్చు అన్నమాట. పిల్లలు గోడల మీద బొమ్మలు వేస్తారు, అది కూడా క్లీన్ చేయొచ్చు. ఓకే. ఒకసారి మీరు రింగ్ ఇవ్వండి. సో గోల్డ్ రింగ్ కూడా కొంచెం మనకి గోల్డ్ కానీ కాపర్ ఎనీథింగ్ ఏదైనా కూడా ఏది స్టీల్ తరుగుపోదు, నో ఎనీథింగ్ వెయిట్ లాస్. ఇత్తడి ఏదైనా కూడా క్లీన్ అయిపోతుందంట. స్టీల్ పైన రస్ట్, వెహికల్ వాష్, టోటల్లీ హెర్బల్. ఓకే, ఎలా వచ్చింది? బాగుంది. ఎంత ఇది? సెట్ 150, 2 బాటిల్ 2 బాటిల్స్ అండ్ బ్రష్ వస్తుంది, 150 రూపీస్ ఓన్లీ. అండ్ ఇది కాక్రోచ్ది మెడిసిన్, మందు. అవి రాకుండా 1 ఇయర్ దాకా రాలేదు. పెట్టే ఎట్లా పెడతాము? సింపుల్, ఇలా పేస్ట్ ఉంటుంది. ఈ పేస్ట్ మనము ఇలా తీసుకోవాలి. అది నో పాయిజన్ మెడిసిన్, ఇంకా చదవండి. నో పాయిజన్ మెడిసిన్. ఓకే. ఇలా చేసేసుకొని గుడికల్ ఇలా పెట్టేసి అచ్చా, 1 ఇయర్ దాకా రాదు మన స్టాక్. అవునా? అంటే స్మెల్కి రావో, చనిపోతాయా? అన్నీ చనిపోతాయి, నీటే రావు. ఇవి కూడా మనకి ర్యాట్స్వి, లిజర్డ్, లిజర్డ్వి. ఓకే. బెడ్ బాక్స్, టర్మైట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇలాంటివి మనకి బయట ఎక్కువ దొరకవు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడే మనం ఇలాంటి చూస్తుంటాము. అండ్ ఇక్కడ అన్నీ కూడా చూస్తే ఒడియాలు అలాంటివి ఉన్నాయన్నమాట. ఎంత అండి ఇవి? ఏది తీసుకున్నా 100 రూపీసా? ఏంటేంటి? బియ్యంవి ఇంకా ఉన్నాయి, వరివి, రైస్, టమాటో, గార్లికా, రాగి గార్లిక్. ఓకే.
చల్ల మిరపకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. చెకోడీలు, అరిసెలు కనిపిస్తున్నాయి నాకు. ఇవేంటి? కాకరకాయనా? కాకరకాయ పకోడీ అనుకుంటా. చిప్సా? కాకరకాయ చిప్స్, రైస్. ఇవి ఏంటి? ఓకే, గవ్వలు. షుగర్ పేషెంట్ కూడా తినొచ్చంట. సాబుదానా కదా, సాబుదానా. అండ్ అరిసెలు కూడా. అరిసెలు ఎంత ఇది? 50 రూపీస్కి ఎన్ని ఉన్నాయి? 6 పావు కిలో. ఓకే. సో ఇక్కడ అన్నీ కూడా గేమ్స్ ఉన్నాయి. అడుగుదాం. ఎంత? 6 बॉल गिरा देंगे, 6 हाँ। बॉल गिर जाएगा ना तो कोई भी चॉइस का एक इनाम मिलेगा। ओके, आपको कितने पे करना पड़ेगा? 50 रुपीज़ पे कर दो. कितने चांसेस देते? ओनली 1 चांस. कितने गिरना अभी? कितने गिराना? 6 गिलास गिराएंगे तो कोई भी एक चॉइस का इनाम मिलेगा। 1-2 गिरे तो 1-2 गिरेंगे तो ట్రై చేస్తా. 3 మాత్రమే పడినాయి. 6 పడితే మనకి గిఫ్ట్ వచ్చేది. థ్యాంక్ యూ. సో ఇలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. कितने चांसेस मिलेगा? 10 चांसेस. 50 रुपीज़. 100 रुपीज़ नोट एंड 50 रुपीज़ नोट ఉంది. 100 में जाएगा 100 मिलेगा, हाँ. 50 में जाएगा 50 मिलेगा, ఓన్లీ 50, 100 ఇస్ 10 రూపాయ का भी है ना. 10 रुपीज़ 10 కూడా में ఉంది. जाएगा 10 मिलेगा. ట్రై చేద్దాం. 100కి 10 ఉన్నాయి మనకి ఛాన్సెస్. 50 రూపీస్ ఈచ్ వన్. 3 बॉल बॉल्स. में पूरे गिलास नीचे गिराना है तो हाँ, कोई हाँ. भी चॉइस का इनाम मिलेगा। पूरे गिलास गिराना। पूरा कब गिरना? 1-2 గిర్తా. ఒక్కొక్కటే పడుతుంది, అన్ని పడడం కష్టం. 50 రూపీస్ బట్ ఎంజాయ్ అయితే చేస్తాము. పడితే మాత్రం మళ్ళీ. సో ఇక్కడ అన్నీ కూడా మనకి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ టిఫిన్స్ కానివ్వండి, అండ్ స్నాక్స్, ఎనీథింగ్ ఏదైనా మనం తినాలనుకుంటే తినొచ్చు. అండ్ ఇది అసలైన సెక్షన్ అని చెప్పొచ్చు ఈ ప్లేస్ అంతా కూడా. సో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా వీడియో. మీ అందరికీ తప్పకుండా నచ్చే ఉంటుంది, నచ్చకుండా అయితే ఉండదు. ఎందుకంటే షాపింగ్లో మనకి ప్రైజెస్ రీజనబుల్గా ఉండేటువంటి కలెక్షన్స్ ఉన్నాయి. వాటితో పాటు మనం ఎంజాయ్ చేయడానికి మంచి మంచి గేమ్స్ ఉన్నాయి. అండ్ మనకి డ్యాన్స్ షోస్ జరుగుతుంటాయి, మ్యూజికల్ చైర్ ఉంటుంది డీజేతో సహా. వాటితో పాటు మనకి ఇంటర్నేషనల్ మ్యాజిక్ షో ఉంటుంది. అంతేకాదు ఎస్పెషల్లీ మనకి రోబోటిక్ యానిమల్ పార్క్ ఉంటుంది. సో అదైతే చాలామంది పిల్లలు ఇష్టపడతారు. చాలా బాగుందండి, తప్పకుండా రండి. 5 నుంచి మనకి 10 వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. జూన్ ఎండింగ్ వరకు మనకు ఉంటుంది. చూసారు మ్యూజిక్ కూడా ఫుల్ ఉంది. 10-10:30 అయినా కూడా ఫుల్ జనాలు ఉంటున్నారు. మనకి సికింద్రాబాద్లో చాలా దగ్గర ఉంటుంది కాబట్టి రండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టాటా, బాయ్.